మనం కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాం అక్కడ. సరే అధికారం ఉందా లేదని కాకుండా క్రియేట్ చేయమంటే వ్యాపార మండలి అంటే తెలుగుదేశానికి కొంచుకోట. అదే ఊరు వస్తే ఒక 5 కూర్చుంటే తాతో విని అక్కడ కూర్చుంటే లేదు ఇవాళ. లేకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా నీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు ఇవ్వని అడిగిన వాడిని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడేం చెప్పారా? కనీసం రాజశేఖర రెండోసారి గెలిచినప్పుడు కూడా ఆ మాట చెప్పాడు ఆయన. ఎందుకంటే విషయం అది మీకు తెలియదు కాదు, మీకు చెప్తున్నాను కాబట్టి. ఇందాక సోదరుడు మాట్లాడాడు, ఇదిగో ఇదిగో మొత్తం మీ మండలంలో ఉన్న మా దగ్గర ఇన్ఫర్మేషన్, ఏ ఊర్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, డిస్ప్యూట్ కాదు, అభిప్రాయ భేదం చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. చదవమంట పేర్లు ఇదే మిగతా మంది నువ్వు చూసుకుంటారు. ఎన్నికల్లో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని అది అవసరం, అది అవసరం. అది ఎందుకంటే రాజకీయ ఉపన్యాసం అనుకోవద్దు. ఈ సమాజంలో మనందరం కూడా బాధ్యత వ్యక్తులు. ఈ సొసైటీలో మన బాధ్యత వ్యక్తిత్వం, మన బాధ్యత ఏంటి? ముందు మనం, మన కుటుంబం, మన పక్కవాడు, మన ఊరువాడు, మన జిల్లావాడు, మన రాష్ట్రం వాడు బాగుండాలని కోరుకుంటాం. సామాజికంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా అందరూ కూడా ఈ ప్రభుత్వం కాపాడుకోవాలని కోరుకోవడం అనేది మనం సొసైటీలో మన తాలూకా బాధ్యత. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కార్యకర్తలు కాదు, క్రియాశీలక లీడర్ ఉన్నాం అందరూ కూడా. ఆ గ్రామానికి సంబంధించి కానీ, ఆ మండలానికి సంబంధించి కానీ మనం వ్యక్తిత్వం ఉన్న మనుషులు క్రీమంతా ఇక్కడ ఉన్నాము ఈ మండల వ్యాపార మండలికి సంబంధించి. ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ఎవరైతే సామాన్య ప్రజానికి ఎవరైతే ఉన్నారో హరిజన గిరిజన పొడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ముఖ్యంగా మహిళలు కానీ కొద్దిగా మీరు పక్కెళ్ళిన దానికి దీనికి సెట్ అవుతుంది. ఎక్కడుంది అది వాటర్ కింద వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. వ్యాపార మండలం వచ్చేటప్పటికి 51 బూతులు, 51. వాస్తవానికి చిన్న మండలం అయినా కూడా 2019లో సుమారుగా 4,500 100 అటు ఇటుగా మెజార్టీ వచ్చింది. హైయెస్ట్ మెజార్టీ ఇక్కడ వచ్చింది మీ మండలంలో. చిన్న మండలం అయినా ఎక్కువ మెజార్టీ వచ్చింది. అయితే ఈసారి ఝాన్సీ మేడం పోటీ చేస్తున్నారు పార్లమెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు 10,000 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చి రాగలిగే పరిస్థితి మీకు ఉన్నది. 10,000 ఓట్ల మెజార్టీ తీసుకురాగలిగే పరిస్థితి ఉన్నది. కానీ అవి తీసుకొచ్చేలాగా మనం కష్టపడతామా లేదా, ఏ విధంగా కష్టపడతాము అనేదే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం. మన రాష్ట్రంలో 90% కుటుంబాలకి మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో. 90%. మన పర్టికులర్గా మనలాంటి వెనకబడిన జిల్లాలు కానీ నియోజకవర్గాలు కానీ తీసుకుంటే 90%. ఇది సిటీలోనే ఎక్కడ కాస్త తక్కువ అయితే అవ్వచ్చు, కానీ అంటే 100 కుటుంబాల్లో 90 కుటుంబాలకు మంచి జరిగింది. సో ఆ మంచి జరిగినప్పుడు వాళ్ళని మనం కలిసి మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయించడానికి తీసుకెళ్ళడానికి మనం చేసే కార్యక్రమం ఈ క్యాడర్ చేయాల్సిన పనులు, బూత్ కమిటీ చేయాల్సిన పనులు. దానికి రకరకాలుగా మీ మండల పార్టీ